జీవితంలోని అవసరాలను, ఆపదలను తొలగించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం. ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టే. ఈ లోకంలో ఏ పని చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి. కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయినా చాలా వరకు సమకూర్చేది మాత్రం ధనమే. అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇల్లంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ముగ్గు పెట్టే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడుతోంది. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో దీపం పెడితే లక్ష్మీదేవి అమ్మవారికి ఆనందం కలుగుతుంది. గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మొక్క కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసం చేస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఆ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన సిరి సంపదలు చేకూరతాయని పురాణాలలో చెప్తున్నారు. శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి స్నానమాచరించి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పూజ చెయ్యాలి. లేదా ఇంట్లోనే అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజ నిర్వహించి అమ్మకు ఇష్టమైనవి సమర్పించి మనసులోని కోరికలు కోరుకోవాలి. లక్ష్మీదేవి అవతారమైన అష్టలక్ష్ములలో ఎవరిని పూజించినా లాభం చేకూరుతుంది. ఒక్కో అవతారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంపదలు కావాలన్నా, విజయం చేకూరాలన్నా, తెలివితేటలు, సుఖ సంతోషాలు ఏవి కావాలన్నా అమ్మవారిని పూజిస్తే మనకు అన్ని లాభాలు చేకూరతాయి. అందుకోసం అమ్మవారిని రాహుకాల సమయంలో అంటే సాయంత్రం వేళల్లో నిమ్మకాయతో దీపం తయారు చేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. దీపారాధన తరువాత పాలతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం పెట్టిన తరువాత మీ మనసులో ఏ కోరిక ఉన్నా, పిల్లల చదువు అయినా, కుటుంబ సంతోషమైనా సరే ఏదైనా కోరికను కోరుకోవచ్చు. ఇలా దీపం వెలిగించి నైవేద్యం పెట్టి అమ్మవారిని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా పిల్లలు అమ్మవారిని ఈ విధంగా పూజిస్తే పరీక్షలలో తప్పక విజయం పొందుతూ ఉంటారు. పైగా ఇది పరీక్షలు రాసే సమయం కాబట్టి చదువుకునే వారు అమ్మవారిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించి ఆ తల్లిని వేడుకుంటే పరీక్షల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది. విద్యాలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి అమ్మవారిని పూజించి మీ కుటుంబంతో కలిసి సంతోషంగా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొంది హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.